పశ్చిమ గోదావరి జిల్లాలో ఎరువుల కొరత లేదు. కాంప్లెక్స్ ఎరువులతో పాటు యూరియా కూడా అందుబాటులో ఉందని డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ చెప్పారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ నాయకులు ఎరువుల కొరత ఉందంటూ రాద్ధాంతం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 కొట్టడంతో ఏం చేయాలో తెలియక వైసీపీ నాయకులు ఎరువుల రాజకీయం చేస్తున్నారంటున్న పశ్చిమ గోదావరి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణతో మా రీజనల్ కోఆర్డినేటర్ రాంబాబు ఫేస్ టు ఫేస్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎరువులు ఎలా ఉన్నాయి, ఎరువులు కొరత పైన ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు సమంజసమేనా కాదా అనే విషయాలన్నీ మనతో పాటు డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణరావు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నించారు. సార్, మీరు చెప్పండి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎరువులు కొరత ఎలా ఉంది, రైతులు ఎలా ఉన్నారు, పరిస్థితులు ఎలా ఉన్నాయి? ముందుగా మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం అండి. ఏంటంటే కావాలనే విష ప్రచారం మొదలుపెట్టారు. ఎరువుల కొరత ఉంది, ఎరువులు ఏదో రైతులకు అందుబాటులో లేవని అనే ప్రచారం చేస్తున్నారు. ఇది అవాస్తవం. ఏదో కృత్రిమంగా ఏదన్నా కొంత టైట్ ఒక రోజు 2 రోజు వ్యాగన్ లేట్ అవ్వడం వల్ల లేకపోతే వెహికల్స్ రాకపోవడం వల్ల లేట్ అవ్వచ్చు తప్ప మా వరకు వస్తే మా డీసీఎంఎస్కి 21 బ్రాంచీలు ఉన్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి 21 బ్రాంచెస్లో కూడా నిన్న మొన్నట్లో మేము 21 లోడ్లు కూడా యూరియా దింపడం జరిగింది. 21 లోడ్లు అంటే ఇంచుమించు రమారమ్మిగా 500 టన్నులు చెల్లది. ఇంకా టైట్ అంటే ఎట్లా? ఇప్పుడు నిన్న దింపి ఇంకా ప్రతి దుక్కున నరసాపురం వచ్చేప్పటికి 15 టన్నులు, భీమవరం వచ్చేప్పటికి 30 టన్నులు, కామాయపాలెంలో మెటీరియల్ ఉంది, ప్లస్ ఏలూరులో నిన్న అయిపోయింది లోడు. నిన్న అయిపోయినప్పటికీ కూడా ఏదో లేదు అనే ప్రచారం మొదలు పెడతారు. ఇవాళ రాకపోవచ్చు లోడు, ఎందుకంటే నిన్నే వచ్చింది కాబట్టి రేపు వస్తుంది. రేపు అందరికీ అందుబాటులో ఉంచుతాం. ఎరువుల కొరత అనేది కృత్రిమంగా కావాలని ప్రచారం చేస్తున్నారు తప్ప అది ఎందువల్ల ఎరువులని ప్రధానంగా ప్రతిపక్షాలు ముఖ్యంగా వైసీపీ పార్టీ టార్గెట్ చేస్తుంది? ఏమంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే మనుషులు చచ్చిపోతే కూడా జనాల దగ్గరికి వెళ్ళలేని పరిస్థితుల్లో గత 5 సంవత్సరాల్లో ప్యాలెస్లో కూర్చుని అంతా నడిపించాడు సెట్టింగ్స్ మీద. అక్కడ కూర్చునే రిమోట్ కంట్రోల్ మీద నేను ఓపెన్ చేస్తానని అనేవాడు. అటువంటిది ఈరోజు జనాలకి ఏం చేయట్లేదు అని చెప్పడానికి ఏమీ లేదు కదా. ఎందుకంటే సూపర్ 6 చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, మా వాళ్ళు చెప్పిన అన్నీ కూడా నిర్వర్తిస్తున్నారు. జనాలకు అన్ని అందుబాటులో ఉన్నాయి. ఏమి లేదురా అంటే ఏదో వెనకటికి ఏదో సామెత ఉంది, ఏడుస్తున్నావు ఎందుకురా అంటే ఎగదొప్పడానికి. కానీ అదే విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ఏమీ లేక ఈ ఎరువుల కొరత అనే దాన్ని సోషల్ మీడియాలో హైప్ చేసి దీన్ని క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో తప్ప రైతులకి 1 రోజు 2 రోజులు లేట్ అవుతే అవ్వచ్చు, అంతే తప్ప ఎరువుల కొరత అనేది అవాస్తవం అని నేను చెప్తాను. ఇక్కడ మన పరిధిలో చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మీరు డీసీఎంఎస్ చైర్మన్గా ఉన్నారు. ఎక్కడెక్కడ స్టాక్ పాయింట్లు ఉన్నాయి, ఎరువులు ఎలా అందుబాటులో ఉన్నాయి రైతులు? అందరికీ అందుబాటులో 21 బ్రాంచెస్లో ఉన్నాయండి. ఏదో ఒక బ్రాంచెస్లో 2 బ్రాంచెస్లో అయిపోవచ్చు. మా ప్రతి దుక్కున కూడా 10 నుంచి 15 టన్నుల సరుకు ఈ రోజు కూడా ఉంది. నేను ఇప్పుడు చెప్తాను మీకు. ఈ రోజు వచ్చేప్పుడు కొన్ని బ్రాంచెస్లో 30 టన్నులు ఉన్న బ్రాంచెస్ ఉన్నాయి, 15 టన్నులు ఉన్నాయి, 20-25 టన్నుల బ్రాంచెస్లో అన్ని దుక్కుల యూరియా అందుబాటులో ఉంది. ఎరువులు అంటే కాంప్లెక్స్ ఎరువులు కానీ, డిఏపి కానీ, సూపర్ కానీ మా అన్నీ కూడా ప్రతి పాయింట్లోనే అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు నిన్న సాక్షి మీడియాలో ఎవరో ప్రచారం చేశారు. ఏమని అంటే బారులు తీరిన జనం అని. అదేంటి, ఎరువులు తీసుకెళ్ళడానికి జనం వస్తారు, అది బారులు తీరిన జనం అంటే తప్పు. ఎరువులు లేవంటే తప్పు. ఎరువులు ఉన్నాయి, వచ్చినప్పుడు పట్టుకెళ్తున్నారు. దాంతోపాటు అయితే కాంప్లెక్స్ ఎరువులు కావాలని ఏదో ఒత్తిడి చేస్తాడు. ఏమంటే ఉత్తి యూరియా ఎవరో వేసుకోరు. యూరియాతో పాటుగా కాంప్లెక్స్ ఎరువులు కలిపి ఈ 2 కలిపి వేస్తారు కాబట్టి ఆ యూరియా మా దగ్గర ఉంటాయి, అవైలబిలిటీ ఉంటాయి కాబట్టి పట్టుకెళ్తున్నారు. దానికి ఏం ఒత్తిడి ఏమీ లేదా. మేము టార్గెట్ చేసి ఇదే పట్టుకెళ్ళాలని మేము అనట్లేదు. ఎక్కడ కేవలం ప్రభుత్వం మీద అనే సూపర్ 6 పథకాలు ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదే రకంగా పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రం కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తున్న క్రమంలో ఏదో వంకతో ఏదో కావాలని చేయడం తప్ప పూర్తి స్థాయిలో ఎరువులు అయితే ఉన్నాయి. ఎరువుల కోసం బారులు తీరితే దాన్ని కూడా ఒక విష ప్రచారం చేస్తున్నారు, అంతే తప్ప చెప్పుకుంటాకి ఏమీ లేక ఈ ఎరువులపై పడ్డారు తప్ప వైసీపీ నాయకులకి మరేమీ లేదు. పూర్తి స్థాయిలో డీసీఎంఎస్ పరిధిలో 21 స్టాక్ పాయింట్లు ఉన్నాయి. అన్నిటి దగ్గర కూడా ఎరువులు అయితే పూర్తి స్థాయిలో ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎరువుల కొరత లేదు అని చెప్తున్నారు డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ. ఏలూరు నుంచి కెమెరామెన్ శ్రీనివాస్తో రాంబాబు, 19.